తెలంగాణ రాష్ట్రం మా జన్మ హక్కు, రిజర్వేషన్ మా జాతి హక్కు. తెలంగాణ రాష్ట్రం కల్లా నెరవేరింది. ఎస్సీ వరీకరణ రిజర్వేషన్ హక్కు మిగిలింది. దీన్ని పాలకుల నిర్లక్ష్యం వలన వరీకరణ బిల్లును చేయకపోవడం చాలా విచారకరం, చాలా బాధాకరం. మాదిగ అమరవీరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది అమరులైన చరిత్ర ఉన్నది దండోర ఉద్యమంలో. కాబట్టి పాలకులు నిర్లక్ష్యం విడనాడే తక్షణమే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వెంటనే వరీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి మాదిగలకు, ఉపకులాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు తక్షణమే అఖిలపక్షం ఢిల్లీకి తీసుకువెళ్లి వరీకరణ బిల్లుపై ఒత్తిడి తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం డబ్బుకు చెప్పుకు 2000 రూపాయలు ఇస్తామని నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. అది నేటికి అమలు కాలేదు. కాబట్టి దయచేసి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి డబ్బు చెప్పుకు 2000 రూపాయల పెన్షన్ వెంటనే ప్రకటించాలని, అదేవిధంగా మార్గలకు ఎకరము స్థలం మార్గ భవనంకు మంజూరు చేయాలని, దానికి నిధులు కూడా విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అంతేకాకుండా ప్రభుత్వంలో భాగంగా మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉంది ఎంఆర్పీఎస్ టీఎస్ దండోర మేడి పాపన్న గారి నాయకత్వం. మరి అదేవిధంగా లోక్సభ స్థానాలు కూడా సీట్లు మరి నామినేటెడ్ పోస్టులు ప్రత్యేకమైన ప్రాంతం కల్పించే విధంగా చూడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి భవిష్యత్ కార్యాచరణ ఉద్యమానికి ఈ నెల 29వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. రాష్ట్ర అధ్యక్షులు పాపన్న గారి నాయకత్వంలో అట్టి సమావేశానికి మాదిగ మేధావులను, శాసనసభ్యులను, మరి ప్రజా సంఘాల, మిత్ర సంఘాలను కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అందుకు సిద్దిపేట జిల్లా నలుమూలల నుండి కూడా దండోర గ్రామ, మండల, తాలూకా, జిల్లా స్థాయి బాధ్యత గల వ్యక్తులు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై మాదిగ, జై తెలంగాణ. ఈరోజు ఎంఆర్పీఎస్ టీఎస్ సిద్దిపేట జిల్లా సదస్సుకు విచ్చేసిన గౌరవనీయులు గుర్రల సీనన్న మాదిగ గారికి, అలాగే మాదిగ జాతి బిడ్డలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశం కారణం ఈ నెల 29వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగే రాష్ట్ర సదస్సుకు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం కోసం కృషి చేయాలని మండలాల నాయకులు, అలాగే ఎంఆర్పీఎస్ బిడ్డలు, మాదిగ జాతి బిడ్డలందరూ పాల్గొని రాష్ట్ర సదస్సును జయప్రదం చేయడం కోసం అత్యధికంగా ఈ జిల్లా నుంచి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జై మాదిగ, జై జై మాదిగ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.